Hello Tiny Learners. Welcome to Tiny Learners Corner YouTube channel. Fun learning for little minds. ముందు వీడియోలో మనం గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో మనం తెలుగు గుణింతాలు నేర్చుకోబోతున్నాం. అలానే ఉదాహరణకి ఒక గుణింతం నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ముందుగా గుణింతాలు అంటే ఏంటో తెలుసుకుందాం. హల్లులు మరియు గుణింతపు గుర్తులు అంటే అచ్చులు శబ్దాలు కలిసినప్పుడు కొత్త అక్షరాలు ఏర్పడతాయి. వాటినే గుణింతాలు అంటారు. ఉదాహరణకి క గుణింతం చూద్దాం. కకి తలకట్టు ఇస్తే క, కకి దీర్ఘం ఇస్తే క, కకి గుడి ఇస్తే కి, కకి గుడి దీర్ఘం ఇస్తే కి, కకి కొమ్ము ఇస్తే కు, కకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కకి త్వం ఇస్తే క్రు, కకి త్వం ఇస్తే క్రు, కకి ఎత్వం ఇస్తే కే, కకి ఏత్వం ఇస్తే కే, కకి ఐత్వం ఇస్తే కై, కకి ఓత్వం ఇస్తే కో, కకి ఓత్వం ఇస్తే కో, కకి ఔత్వం ఇస్తే కౌ, కకి సున్నా ఇస్తే కం, కకి విసర్గ ఇస్తే కహ. ఇప్పుడు క గుణింతం మొత్తం ఒకసారి చదువుకుందాం. నా వెంట మీరు గట్టిగా చెప్పండి. ఇక మొదలెడదామా? క క కి కి కు కు క్రు క్రు కే కే కై को 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 कम कहा. శభాష్ పిల్లలు, చాలా బాగా చెప్పారు. వీడియో చూస్తూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలానే మిగిలిన హల్లులతో గుణింతాలు రాయడానికి ప్రయత్నించండి. తర్వాత వీడియోలో మనం మొత్తం హల్లులు మరియు వాటి గుణింతాలు నేర్చుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Tiny Learners Corner, fun learning for little minds. See you soon. Bye bye.